జై ఆర్పిఎఫ్, జై కృష్ణదేవరాయ. నేను మీ రెడ్డి శేఖర్ రాయల్, రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి జిల్లా చెర్లోపల్లి సర్కిల్ వద్ద ఉన్నానన్నమాట. అయితే ఈ చెర్లోపల్లి సర్కిల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహము పెట్టాలని చెప్పేసి ఈ సర్కిల్కు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చెర్లోపల్లి సర్కిల్ అనేది చాలా ముఖ్యమైనది. అటువైపు చూస్తే అది చంద్రగిరికి వస్తుంది అనమాట. అంటే శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసి సామ్రాజ్యం చేసినటువంటి కోట ఏదైతే ఉందో ఆ కోటకు దారి అనమాట. మరి ఇటువైపు చూస్తే తిరుమలకు ముఖద్వారం. ఈ తిరుమల ముఖద్వారం ఏదైతే ఉండదో ప్రతి ఒక్కరు తమిళనాడు నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే దారిలో రావాల్సి ఉంటుంది రేపు తిరుమలకు. అయితే ఎన్టీఆర్ విగ్రహాలకు వచ్చేసి మేము వ్యతిరేకమైతే కాదు. మేము చెప్పేది ఏంద్రా అంటే, రాయల వారికి మీరిచ్చినటువంటి గౌరవం ఏంది? చంద్రగిరి నియోజకవర్గం యొక్క మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చెప్పాడంటే, అప్పట్లో గెలిచిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలు ఏవైతే ఉన్నాయో 6 మండలాలకు వచ్చేసి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క కృష్ణదేవరాయల యొక్క విగ్రహం అనేది మేము ఇస్తామని చెప్పినటువంటి మాట మేమైతే ఇంకా మర్చిపోలేదు. అదేవిధంగా ఈ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ఎవరైతే ఉన్నారో ప్రస్తుతము, ఆయన కూడా మాటిచ్చాడు, ఒక్కొక్క మండలానికి వచ్చేసి ఒక్కొక్క శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహం అనేది ఖచ్చితంగా నేను ఇస్తాను అని చెప్పేసి. అయితే గతంలో ఇక్కడ వచ్చేసి ఈ చెర్లోపల్లి సర్కిల్లో శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహం పెట్టాలని చెప్పేసి నియోజకవర్గ మెజారిటీగా ఉండి నియోజకవర్గంలో గెలుపును శాసించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి బలిజలు, కాపులు గెలిపించినందుకు ఇక్కడ వచ్చేసి ఈ సర్కిల్లో శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహం పెట్టాలా అనేటువంటి ప్రతిపాదన అయితే మాలో ఉన్నింది. అయితే ఇక్కడ రాయలవారి విగ్రహం అనేది ఉంటే అది తిరుపతికి చాలా గర్వకారణంగా ఉంటుంది. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి జరిగింది, చంద్రగిరి కోట ఉంది, చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులను తవ్వించి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా మరి ఆయనకు గుర్తింపు అనేది ఇస్తారో లేదో, ఎందుకంటే రాయల వారిని మర్చిపోయినటువంటి వ్యక్తులను మేము బాగా గుర్తుపెట్టుకుంటామనేటువంటి విషయం ఒకసారి పాలక పక్షాలు కానీ అధికార పార్టీ కానీ గుర్తు చేసుకొని మళ్లీ శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహ ప్రతిష్ఠ గురించి పునరాలోచించాలని చెప్పేసి నా యొక్క మనవి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీ రెడ్డి శేఖర్ రాయల్, జై ఆర్పిఎఫ్, జై కృష్ణదేవరాయ.